పిల్లాడు అందంగా ఉన్నాడు, పక్కన అమ్మాయి ఉన్నది, 300 మింగేద్దామని ప్లాన్ చేస్తాను. వాళ్ళని తీసేసారు, వెళ్ళిపోయారు. పొరగాలు చేస్తురా, సారీ చేస్తుండే. అయితే వీళ్ళు కొత్త వాళ్ళు, వీళ్ళకు ఎక్కడి నుంచి వచ్చిందో ఈ బుద్ధి అనేది తెలియదు. కానీ పెట్రోల్ బంక్లలో మోసాలు ఎట్లున్నాయంటే జనాలు కొంచెం ఆదమరిసి అటు ఇటు చూసి జస్ట్ మ్యాజిక్ మొత్తం చేద్దాం, మ్యాజిక్ చేసేసి అసలు ఏం అర్థం కాదు. ఎట్లా స్కామ్ ఎట్లా జరిగింది? బంక్ దగ్గర ఎప్పుడైనా పెట్రోల్ పోసేటప్పుడు ఇద్దరు ఉన్నారు పెట్రోల్ పోసేవాళ్ళు అంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నాకు జరిగింది మోసం. ఏం జరిగింది? దిగేటప్పుడు బండిలోంచి దిగేటప్పుడే 1500 రూపాయలు పెట్రోల్ వేయమని చెప్పినాం. అడ్వాన్స్ ఇచ్చినాం, డబ్బులు 1500 రూపాయలు క్యాషే చేతిలో పట్టుకున్నాం. ఇచ్చేసినాం. ఒకడు పెట్రోల్ పోస్తున్నాడు, పోసేటప్పుడు 300 పోసి వదిలేసిండు. ఫస్ట్ ఇంట్లో లోపల లేడీస్ చూసి 300 పోసినాం ఏంటి అని అంటే, అరే అవునా మేడం అని ఈ పక్క పర్సన్ అంటాడు, అవునా అని అది పక్కకు పోతాడు. పోయినాక ఈ పర్సన్ మళ్ళీ దాన్ని 1200 తీసుకొచ్చిండు. కంటిన్యూ చేసి డబ్బులు ఇచ్చిన, డబ్బులు చేతిలో పెట్టుకున్నాడు, గన్న అక్కడ పెట్టేసి అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు చూసి నువ్వు కంటిన్యూ చేసినావు కదా 300 నుంచి, లోపల చూసేవాళ్ళు. ఈ బయట ఉన్న నాతోనేమో ఈ పర్సన్ నువ్వు ఫోన్ పే చేస్తావా, క్యాష్ వాపస్ ఇస్తా, ఒక డైవర్షన్ క్యాష్ ఆఫర్ ఉంది, మీరు HP పే చేయండి, ₹1.70 వాపస్ వస్తాయి మీకు అని చెప్పడం. మనం నీటికి చూస్తాడు చేయడం, వాడు వస్తూనే ఉంటాడు. ఇంకోటి ఆ లోపల ఆమెను కూడా విండో కొట్టుకుంటూ మేడం మీ దగ్గర ఉన్న ఫోన్ పే మాట్లాడిస్తాడు వాడు. అది జరిగింది. అదే చూడకుండా ఇద్దరు రీడింగ్ చూడకుండా మాట్లాడిస్తుంటారు చూసే వాళ్ళని. 1200 పోసినావు అని చెప్పేసి నువ్వు చూసినావు, నేను చూసినా కంటిన్యూ చేసినావు రీడింగ్ నువ్వు అని చెప్పిన తర్వాత అవునా మేడం అని ఇంకొకటి వచ్చి మళ్ళీ 300 జీరో నుంచి పోయడం. అంటే అడిగితే మేము దిగి నువ్వు అడిగితేనే పోసినావు, ఎందుకు 1500 జేబులో పెట్టుకుని అటు పోతున్నావు, మేము వద్దన్నాక అడిగిన తర్వాతనే నువ్వు మళ్ళీ 300 ఇచ్చి పోసినావు అని నిలదీసి అడిగితే ఇద్దరు యూనిఫామ్ మార్చుకొని పారిపోయారు. ఒక్కరు లేడు ఇప్పుడు, మాకు పోసిన ఇద్దరు, ఫ్యూయల్ పోసిన ఇద్దరు లేరు ఇప్పుడు. వాళ్ళిద్దరేది? పిల్లాడు అందంగా ఉన్నాడు, పక్కన అమ్మాయి ఉన్నది, 300 మింగేద్దామని ప్లాన్ చేస్తారా? ఏం జరుగుతుంది అసలు? అన్న నేను లేను. నువ్వు లేవా? ఎవరు వాళ్ళని తీసేసారు, వెళ్ళిపోయారు. పొరగాలు చేస్తురా, సారీ చేస్తుండే. అయితే నేను వాస్తవానికి 2 నెలల నుంచి చికెన్ గున్యా వచ్చి నేను ఇంట్లో ఉన్నా. అది కాదే. అయితే వీళ్ళు కొత్త వాళ్ళు, వీళ్ళకు ఎక్కడి నుంచి వచ్చిందో ఈ బుద్ధి అనేది తెలియదు. కానీ నీకు ఇది ఎట్లా అనిపిస్తుంది పరిస్థితి? నేను పర్సన్ అయిపోయాను, ఎప్పుడు చూడలేదు ఇంత బేకారుగా, ఎక్కడ చూడలే. జస్ట్ మ్యాజిక్ మొత్తం చేద్దాం, మ్యాజిక్ చేసేసి అసలు ఏం అర్థం కాదు. చాలా మంది ఏం చేస్తారంటే ఆడవిడి పనిలో పోతుంటారు, ఏదైనా పెళ్ళిళ్ళకి కానీ ఏదైనా కానీ చాలా మంది బండ్లు దిగరు. నమ్మకంతో మీరు పోయించుకోండి, ఎంత పోయిండి అని చెప్తారు, అయిపోయిన సడన్గా వెళ్ళిపోతుంటారు. ఇట్లా మోసం చేస్తే ఎట్లా మరి పబ్లిక్ ఎట్లా తెలవాలి? ఇవన్నీ ఈ బంకులు సీజ్ చేయాలి, ఇటువంటి ఇంకెక్కడ జరగకుండా చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. చాలా తప్పు ఇది మంచి పద్ధతి కాదు. పిల్లాన్ని ఒక దిక్కు మాట్లాడడం, అమ్మాయితోటి మీ దగ్గర గూగుల్ పే ఉందని చెప్పడం, మొత్తం మీద డైవర్షన్ చేస్తూ 1500 రూపాయలు ఇస్తే 300 వేయడం, మళ్ళీ 300 ఎట్లా వచ్చినా 1500 ఇస్తా అంటే ఇచ్చినాం కదా అంటే అయ్యో తెలియక అని చెప్పేసి మళ్ళీ దాన్ని కంటిన్యూగా 1200 చేయడం, ఇంకా 300 రావాలి అని అంటే అవునా అని చెప్పేసి మళ్ళీ 300 వేయడం, నిలదీస్తే పారిపోవడం. ఇది మొదటిసారి కాదు, ఇట్లా నాకు చాలా సార్లు జరిగినాయి. ఇది మొదటిసారి కాదు, లేకపోతే ఇంత రియాక్ట్ కాకపోయేటోని. ఇప్పుడు లేడీస్ ఏదైతే మన నోట్ నుంచి 1000 రూపాయల తర్వాత వచ్చే మాట 100 ఏదైతుందో 2500 అంటే ముందు 500 వేయడం, అవునా 2500 అరే సారీ అని మళ్ళీ 2000 వేయడం, అంటే దాన్ని 500 కంటిన్యూ చేస్తూ 2000 వేయడం. నేను ముందు 500 పోసినా కదా మేడం, మళ్ళీ 2000 పోసిన అని చెప్పడం, అంటే 500 లాస్. 2600 అంటే 600 పోయడం, 1300 అంటే 300 పోయడం. ఫస్ట్ అయ్యో నేను 300 అనుకున్నా, 4500 అంటే 500 వచ్చి 4000 తర్వాత మళ్ళీ 500 కంటిన్యూ చేయడం. జరిగే మోసాలు ఇవి. 2500 పోయమని అంటే ఫస్ట్ 500 పోస్తారు, పోసి ఏం చేస్తారు? 2500 పోయమంటే 3 వీక్స్ వస్తుంటా నేను, మాక్సిమం 3 టైమ్స్ వస్తుంటా. అయితే నేను ఇక్కడే టాటాలో ఈ వీక్ చార్జింగ్ అట్లా వేస్తుంటా నేను. అయితే నేను ఉండేది ఇక్కడ 2-3 అవర్స్ మాక్సిమం 11 నుంచి 2 వరకు ఉంటాను నేను, అంతే. 2 వరకు ఉంటే ఇక తిరుగుతూ ఉంటా. నేను వాష్రూమ్ కూడా యూజ్ చేస్తాను, ఇక్కడే యూజ్ చేస్తాను. అయితే మ్యాక్సిమం నేను వచ్చినప్పుడల్లా ఒక 3 డేస్ వస్తా వీక్లో. 3 డేస్లో 1 డే అయితే తప్పకుండా ఈ లొల్లు ఉంటుంది. 200-300 కోసం వాళ్ళు లైక్ చేసుకుంటారు, వీళ్ళు వాళ్ళకు దంద అయిపోయింది ఇది.